జై గురుదేవ దత్త. ఆ మాట వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేదెవరు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి అక్కడ అంతర్ధానం చెందారన్నమాట. కృష్ణానదిలో పిఠాపురంలో జన్మించి స్వామి గోకర్ణ చాలా క్షేత్రాలు తిరిగి అక్కడ అందరినీ ఉద్ధరించి అక్కడికి కురూపురంలో ఆయన ఎంతోమందిని ఉద్ధరించి అక్కడ కృష్ణానదిలో అంతర్ధానం చెందారు. ఆ కురుపురం వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ఎంత బాగుంటుందో, ఎందుకంటే ముందు చిన్నపిల్లలకు కూడా గుర్తొచ్చేది పడవ షికారం. ఆ పడవలో అంటే వల్లభాపురం నుంచి అవతల ఒడ్డుకు చేరాలంటే కురూపురం చేరాలన్నమాట. ఆ నదిలో, ఆ కృష్ణా నదిలో ఆ బోట్లో అంటే ఆ బోట్ షికారులో వెళ్తూ ఉంటే అసలు నిజంగా భగవంతుడే అక్కడ కనిపిస్తాడేమో అన్నంత ఆనందంగా ఉంటుంది. అందుకే అత్యంత సుందరమైన ఆ ప్లేస్ని, ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారేమో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ కృష్ణానదిలో స్వామివారు నడుస్తూ ఉంటే నడిచిన ప్రతి చోట ఆ పాదం దగ్గర కమలం ఉద్భవించేది. అట్లాంటి పవిత్ర క్షేత్రాన్ని మేమందరం దత్త జయంతి రోజు అక్కడ దర్శించుకోవడం నిజంగా ఎన్నో జన్మల పూర్వ పుణ్య ఫలమండి. మేము అనుకునే వాళ్ళం, నేను అనుకునేదాన్ని నిజంగా నాకు అంతటి అదృష్టం ఉంటుందా, చాలాసార్లు వెళ్ళడం జరిగింది. కానీ ఆ యొక్క దత్త జయంతి రోజు గురుపురం వెళ్ళడం మాటలా అనుకునేదాన్ని. కానీ అనుకుంటే సాధ్యమైంది ఏది లేదు. సుసాధ్యమైంది కూడా అసాధ్యమైంది కూడా సుసాధ్యాన్ని చేస్తారు స్వామివారు అనిపించుకునేలా మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు స్వామివారు. చాలా అద్భుతం అనమాట. చాలా బాగా ఉన్నాయి కృష్ణానదిలో నీళ్లు పరవళ్ళు తొక్కుతుందన్నమాట కృష్ణమ్మ తల్లి. చాలా అద్భుతం అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గురుపుని దర్శించుకుంటారు కదా. జై